ఒక శకం ముగిసింది. ఒక ప్రస్థానానికి తెరపడింది. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన అమ్మ బిడ్డలను అనాథలుగా మిగిల్చేసింది. లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో నెట్టేసి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తమిళ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపై తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత భూమాత ఒడిలోకి చేరిపోయారు. దశాబ్దాల పాటు తోడుగా నిలిచిన నెచ్చెలి శశికళ చేతుల మీదుగా జయలలిత అంతిమ సంస్కారాలు జరిగాయి. అశేష ప్రజానీకం అమ్మకు కన్నీటి ధారతో తుది వీడ్కోలు పలికింది. కోట్లాది ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన అమ్మ అంతులేని విషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అశేష ప్రజానీకం కన్నీటి వీడ్కోలు పలకగా ఆబాల గోపాలం అశ్రు నివాళి అర్పించగా యావత్ పార్టీ శ్రేణులు వెంటరాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భూమాత ఒడిలోకి చేరిపోయారు. చెన్నైలోని మెరీనా బీచ్లో పూర్తి అధికార లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు జరిగాయి. జయలలితకు పెళ్లి కాకపోవడంతో ఆమెను సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. జయలలిత రాజకీయ గురువు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి అత్యంత సమీపంలోనే పురచ్చి తలైవిని సమాధి చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో జయలలిత పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. భద్రతా బలగాలు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి వందనం సమర్పించాయి. అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్లు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయలలిత స్నేహితురాలు శశికళ, అన్నాడీఎంకే నాయకులు మొత్తం జయలలిత అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జయలలిత అంత్యక్రియలకు ప్రజలు పోటెత్తారు. అంతకుముందు జయలలిత పార్థివ దేహాన్ని మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రి నుంచి పోయస్ గార్డెన్లోని ఆమె నివాసం వేద నిలయంకి తీసుకొచ్చారు. అపోలో నుంచి పోయస్ గార్డెన్ వరకు భారీ పోలీస్ భద్రత మధ్య ఆమె మృతదేహాన్ని తరలించారు. అభిమానుల సందర్శన కోసం వేద నిలయంలో తెల్లవారే వరకు జయలలిత భౌతిక కాయాన్ని ఉంచారు. అమ్మ మరణవార్త తెలిసిన వెంటనే పోయస్కు అభిమానులు పోటెత్తారు. పోయస్ గార్డెన్లో నివాళులు అర్పించిన తర్వాత జయలలిత భౌతిక కాయాన్ని మౌంట్ రోడ్లోని రాజాజీ హాల్కు తరలించారు. అక్కడ ఆమెను కడసారి చూడడానికి అభిమానులు పోటెత్తారు. వేలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అశ్రు నయనాలతో అమ్మకు వీడ్కోలు పలికారు. జయలలిత మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన తమిళులు స్వచ్ఛంద బంద్ పాటించారు. ఎక్కడికక్కడ ప్రజలు జయలలితపై గౌరవ సూచకంగా ఆమెకు సంతాపం తెలుపుతూ బంద్లో పాల్గొన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా బస్సులు తిరగలేదు. చెన్నైలో అయితే ఎటు చూసినా విషాద ఛాయలే కనిపించాయి.